పురుషాంగానికి ముందు స్కిన్ వెనక్కి వెళ్ళడం జరగదు. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది? ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. ఎవరిలో అయినా సరే ఈ స్కిన్ ప్రాబ్లం వస్తే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఈ పిల్లలకు వాళ్ళు అలవాటు చేయాల్సింది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ స్కిన్ వెనక్కి అనుకొని వెనక్కి లాగినప్పుడు వెనక్కే ఉండిపోయి వాపు రావడం అనేది అది ఎమర్జెన్సీ కండిషనా? వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి ఇంత లావున వాసిపోయింది అనుకోండి స్కిన్, దాన్ని పారాఫైమోసిస్ అంటారు. పారాఫైమోసిస్ అనేది మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అనమాట. ఎందుకనంటే పురుషాంగం వెనక్కి వెళ్ళకపోవడం, దానికి ఒక లాక్ ఉండడం అనేది కొద్ది వరకు జరుగుతుంది కదా. సో అసలు ఆ లాకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? అది ఎప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది? మ్యాక్సిమం టైం పీరియడ్ 14 years అండి. 14 years లోపల కనుక ఎరెక్షన్స్ వస్తున్నా స్కిన్ వెనక రావట్లేదు అని అంటే మటుకి డెఫినెట్గా దానికి పురుషాంగం ముందు పగులు లాంటివి ఏర్పడతాయి. ఇది డయాబెటీస్కు సంకేతమా? అంటే కొంతమంది నేను చూశాను, నాకు డయాబెటీస్ లేదు కానీ ముందు పగుళ్ళు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది సందేహాలు అడిగారు. సెక్షువల్గా కలిసిన తర్వాత ఎవరికైనా సరే ఆ స్కిన్ పైన చిన్న చిన్న ర్యాషెస్ అనేవి పడతాయి. షుగర్ లేని వాళ్ళకి ఆ మైక్రో ఎబ్రేషన్స్ అనేవి, కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆ మైక్రో ఎబ్రేషన్స్లో చిన్నపిల్లలు లేదా పిల్లలు మూత్రం చేసేటప్పుడు అది బెలూన్ లాగా ఉబ్బి ఎక్కువ పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది మూత్రం పాస్ చేయడానికి. ఈ క్రమంలో కిడ్నీల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావాల్సింది ఎంతో కొంత కిడ్నీలోకి రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ లాంటిది రావడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల కొన్నిసార్లు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ప్లస్ ఈ స్కిన్ దగ్గరే డైపర్లో యూరిన్ పోసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావా అంటే ఓకే, రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ డైపర్ వేయటం వల్ల ఏమైంది అని అంటే కనీసం భర్తకు ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్ భార్యకు వెళ్ళడం జరుగుతుందా? ఫిమేల్స్కి సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఓన్లీ సోర్స్ వాళ్ళ పార్ట్నరేనండి. మేల్స్కి కనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఫిమేల్స్లో సెక్షువల్గా కలిస్తే ఈ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల సంతాన సమస్యలు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉంది. సో పిల్లలు పుట్టడానికి మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బలంగా వెనకన్నప్పుడు నొప్పి అనేది కూడా ఓసారి రావడం జరుగుతుంది. దాన్ని మనం ఫ్రెండ్లం అంటాం కదా, అది ఎప్పుడు సమస్యను ఉత్పత్తి చేస్తుంది? ఈ షార్ట్ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే సెక్షువల్ సమస్యలు ఏంటి అని అంటే సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి బాడీ కలర్ ఒకటి ఉంటుంది, పురుషాంగం టిప్పు మీద ఉన్న చర్మం ఇంకో కలర్లోకి మారుతుంది. దీని గల కారణాలు ఏంటి? బిఎక్స్ఓ ప్రాబ్లం ఉంది. ఆ యురెత్రా గనక స్ట్రిక్చర్ వచ్చేస్తే ఒకసారి బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత యూరిన్ పోసుకోవాలంటే 10 నిమిషాల నుంచి పావుగంట టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ యూరిన్ పోసుకోవాలంటే ఫోర్ స్కిన్ వల్ల మనకు అంటే సెక్సువల్గా కూడా ఏమైనా సమస్యలు వస్తాయా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండదు, ఎరెక్షన్ నార్మల్గానే వచ్చింది. ఎప్పుడైతే పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్లెస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ టాకు స్వాగతం. అయితే మాకు ఈ మధ్య చాలా ప్రశ్నలు అదే రకంగా కామెంట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆండ్రాలజీ రిలేటెడ్గా సందేహాలు జనాలు చాలా ఉన్నాయి. వీటిని నివృత్తి చేయడానికి మనకు జయ ఆండ్రాలజీ ఫౌండర్, ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మనకు సాధారణంగా ఈ ఆండ్రాలజీలో కీలక టాపిక్స్ అయిన ఫైమోసిస్ కావచ్చు, లేదా ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, లేదా అంగస్తమన కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కావచ్చు, పురుషాంగం వంకరగా ఉండడం కావచ్చు, ఇలా వివిధ అంశాల మీద లోతైన విశ్లేషణ అందించడానికి ఈ స్పెషల్ సిరీస్ను మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి. వాటికి కూడా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఈ ఫైమోసిస్ గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్స్. ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెంచడానికి ముఖ్యంగా అంటే ఇది ఇప్పటికీ కొంచెం చాలా ట్యాబు లాగా ఉంటుంది. చాలా మంది సమస్య రాగానే గైనకాలజిస్ట్ దగ్గరికి పోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 50% మంది జనాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే వీటి మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పి భావిద్దాం. ముఖ్యంగా మనం ఫైమోసిస్ గురించి మాట్లాడదాం. పురుషాంగానికి ముందు స్కిన్ వెనక్కి వెళ్ళడం జరగదు. సాధారణంగా ఏ ఏజ్లో జరుగుతుంది? ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది?
సో దీన్ని ఏమంటాము, దీనికి గల కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ ఫైమోసిస్ అంటారండి. ఈ ఫైమోసిస్ అనేది ఏ ఏజ్లో అయినా సరే రావచ్చు. జనరల్గా బై బర్తే కొంతమందికి స్కిన్ చాలా ఎక్కువగా ఉండి ఆ స్కిన్కు ఉన్న ఓపెనింగ్, ఆ పైన ఉన్న ఫోర్ స్కిన్కు ఉన్న ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో అది బై బర్త్ అయినా రావచ్చు. అండ్ కొంతమందికి ఏమైందంటే విత్ ఏజ్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే కొన్నిసార్లు BXO అంటారు, కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా స్కిన్ టైట్ అయిపోయింది. సో ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ అనేది ఏ ఏజ్లో వాళ్ళకైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ఏజ్లో వాళ్ళకి ఈ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయినా దాన్ని ఫస్ట్ ఫైమోసిస్, జనరల్గా ఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. 20 years ఏజ్ లోపల గనక ఈ ప్రాబ్లం గనక ఉన్నట్లు స్టార్ట్ అయినట్లయితే ఎక్కువ మందికి అది బై బర్త్ వచ్చినట్లు అనమాట. ఎందుకంటే వాళ్ళకి పుట్టుకతోనే ఆ స్కిన్ టైట్గా ఉండి ఓపెనింగ్ చిన్నగా ఉన్నట్లు. 20 years ఏజ్ తర్వాత, అంటే వాళ్ళకి 20-25 years ఏజ్ దాకా స్కిన్ ఫ్రీగానే వెనక్కి వెళ్తాం. తర్వాత టైట్ అయిపోతుంది అనుకోండి, ఐదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ షుగర్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు ఈ స్కిన్ దగ్గర ఆటో ఇమ్యూన్ డిసీజ్ BXO అంటారు, దాన్ని లైకెన్ స్క్లెరోసిస్ అని కూడా అంటారు. ఈ కండిషన్స్ వల్ల స్కిన్ వెనక్కి వెళ్ళదనమాట. సో ఎవరిలో అయినా సరే ఈ స్కిన్ ప్రాబ్లం వస్తే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ చేయించుకోవటం. ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల చాలా రకాలైన సెక్షువల్ సమస్యలు, సంతాన సమస్యలు వస్తాయి. ఇది చూడటానికో చెప్పుకోవటానికో చాలా చిన్న ప్రాబ్లంగానే ఉన్నా దీనిని చాలా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. కానీ చాలా మంది ఏంటంటే దీన్ని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. అంటే సిగ్గనమాట. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక సోషల్ టెబూ లాగా ఉంటుంది అని చెప్పేసి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది వాళ్ళ స్కిన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుసు, ఇంట్లో వాళ్ళని తీసుకొని రారు. అంటే వాళ్ళు కనీసం వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారనమాట. వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి చూపించుకుంటారు. సరే నీకు ఈ స్కిన్ ప్రాబ్లం ఉంది కదా, దీన్ని ట్రీట్మెంట్ చేయాలి, మీ పేరెంట్స్కి చెప్పు అంటే పేరెంట్స్కి వద్దండి నాకు మీరు చేసేయండి అంటే 17-18 years ఏజ్లో వాళ్ళు కూడా పేరెంట్స్కి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. సో అసలు ఈ స్కిన్ ప్రాబ్లమ్ని ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఎవరు అని అంటే పేరెంట్స్ నోటీస్ చేయాలి. వాళ్ళకి పిల్లలకి 10-15 years ఏజ్ లోపల స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్తుందా, ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోతుంటే ఎందుకు వెళ్ళట్లేదు అనేది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి పిల్లలకు వాళ్ళు అలవాటు చేయాల్సింది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ స్కిన్ వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవడం, స్నానం చేసేటప్పుడు అనేది అలవాటు చేయాలి. చాలా మందికి ఆల్మోస్ట్ 25-30 years ఏజ్ దాకా కూడా వాళ్ళ లైఫ్లో ఒక్కసారి కూడా స్కిన్ వెనక్కి అనుకొని క్లీన్ చేసుకొని పేషెంట్స్ని కూడా చూశాను నేను. అంటే వాళ్ళకి అది వాళ్ళ పేరెంట్స్కి ఉన్న ఇగ్నోరెన్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి అవేర్నెస్ లేకపోవటము, అండ్ మనకున్న సమాజంలో దీని గురించి మాట్లాడుకోవడమే తప్పు. అసలు ఇట్లాంటి సెక్షువల్ ఇష్యూస్ కానివ్వండి వీటి గురించి అసలు అవేర్నెస్గా స్కూల్లో నుంచి చెప్పరు, మాట్లాడుకోవటమే తప్పు. లాంటి కండిషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాధారణంగా పురుషాంగం ఆ చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రం చేసుకోవడం అవసరం అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే అది ఏ వయసు నుంచి మొదలు కావాలి? అలా చేయకపోవడం వల్ల ఆ స్కిన్ వెనకాల తెల్లగా ద్రవం అనేది పేరుకపోతుంది కదా, ఇది ఏమైనా సమస్యగా మారే అవకాశం ఉందా? స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవటం అనేది డెఫినెట్గా 3-4 years, అట్లీస్ట్ 5 years అప్పటి నుంచి అన్నా పిల్లలకు అలవాటు చేయాలండి. అది ఎందుకనంటే ఆ స్కిన్ కనుక వెనక్కి అనుకోకుండా క్లీన్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు చెప్పినట్లు లోపల తెల్లటి లేయర్ లాగా ఫామ్ అయ్యింది కదా, దాన్ని స్మెగ్మా అంటారు. ఈ స్మెగ్మా అంటే ఏంటంటే మనకి ముక్కు మీద ఇట్లా గట్టిగా నొక్కుతుంటే ఒక వైట్ క్రీమ్ లాగా, ఒక లిక్విడ్ లాగా వస్తుంది కదా, ఆయిల్స్ అనమాట. ఆ స్కిన్ లోపల కూడా ఈ ఆయిల్స్ సెక్రీట్ అయ్యి అది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేక ఆ స్మెగ్మా లాగా వైట్ లేయర్ లాగా ఫామ్ అయింది. ఆ వైట్ లేయర్ లాగా ఉండేది ఏంటి అని అంటే ఈ క్రీమీ ఆయిల్స్ ప్లస్ డెడ్ సెల్స్ అనమాట. అది ఆ వైట్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఎడ్హెషన్స్ వచ్చేస్తాయి. స్కిన్కి ఆ కింద ఉన్న గ్లాండ్స్కి ఆ రెండింటి మధ్య ఎడ్హెషన్స్ అంటే టైట్ బ్యాండ్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. సో ఈ స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది అట్లీస్ట్ మరీ పుట్టినప్పటి నుంచి కాకపోయినా 4-5 years అప్పటి నుంచి అయినా సరే పిల్లలకు అలవాటు చేయాలి. సో చిన్నప్పుడు ఒకేసారి ఫోర్స్ఫుల్గా పుల్ చేస్తుంటే ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది పిల్లలకి. సో దానికి ఏంటంటే నమ్మింగ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, లాక్స్ అని ఒక లోకల్ ఎనస్థీషియా ఆయింట్మెంట్స్, జైలోకేన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. జస్ట్ ఆయింట్మెంట్ కొంచెం అప్లై చేసి డైలీ స్లోగా కొంచెం వెనక్కి పుల్ చేస్తూ ఉన్నారు అనుకోండి, స్కిన్ 2 times కొంత పెయిన్ ఉన్నా, బట్ ఈ నమ్మింగ్ ఆయింట్మెంట్ లాక్స్ జైలోకేన్ ఆయింట్మెంట్ ఉండదు కాబట్టి పెయిన్ ఏమి ఉండదు పిల్లలకి. ఒక 1 week 10 days లో స్కిన్ ఫ్రీగా కంప్లీట్ వెనక్కి వచ్చేస్తుంది. సో డైలీ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మీరు చెప్పిన ఆ వైట్ లేయర్ లాంటి స్మెగ్మా అనేది ఫామ్ అవ్వదు. ఆ స్మెగ్మా ఫామ్ అయితే ఏమైంది అని అంటే కొన్నిసార్లు ఆ స్మెగ్మా అనేది ఇన్ఫెక్ట్ అయింది. అండ్ స్కిన్ కనుక వెనక్కి పుల్ చేసుకోవట్లేదు అనుకోండి పిల్లలు, కొంతమందికి ఆ స్కిన్ బాగా టైట్గా ఉండి ఆ యూరిన్ లోపల 1 or 2 drops అంతే మిగిలిపోయింది.
ఈ స్కిన్ ఓపెనింగ్ కి ఆ పెన్నిస్ యురెత్రా ఓపెనింగ్ కి మధ్యలోనే 1 or 2 drops యూరిన్ మిగిలిపోయి ఎప్పుడు వెట్గా ఉండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట చాలా మంది పిల్లల్లో. అండ్ వాళ్ళకి ఈ యూరిన్ పోసుకున్న తర్వాత ఈ స్కిన్ కూడా ఇట్లా బెలూన్ లాగా ఉబ్బిది, బెలూనింగ్ ఆఫ్ ఫోర్ స్కిన్ అంటారు, ప్రిప్యూజ్ అది. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరీ అందరిలోనూ కాదులే కానీ కొంతమందిలో ఈ స్కిన్ టైట్ గా ఉండటం వల్ల పిల్లల్లో యూరిన్ బ్యాక్ ప్రెషర్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ 4-5 years ఏజ్ అప్పటి నుంచి పిల్లలకి ఆ స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది పేరెంట్స్ స్టార్ట్ చేయాలి. అండ్ స్టార్ట్ చేసి వాళ్ళకి అలవాట్లాగా చేయాలన్నమాట. అది ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో డాక్టర్ గారు, అంటే మనము ఒక్కోసారి వెనక్కి లాగినప్పుడు వెనక్కే ఉండిపోయి వాపు రావడం అనేది అది ఎమర్జెన్సీ కండిషనా? సో అట్లా ఎందుకు జరుగుతుంది? అంటే అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దవాళ్ళలో కొంతమందిలో ఈ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. కానీ సెక్స్ చేసినప్పుడు ఏమైంది అని అంటే ఆ స్కిన్ ఈ ఫోర్స్ఫుల్ గా సెక్స్ చేస్తున్నప్పుడు, నార్మల్ గా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు స్కిన్ టైట్ గా ఉందనుకోండి, వెనక్కి ఫోర్స్ఫుల్ గా పుల్ చేసుకుంటే పెయిన్ వచ్చింది కాబట్టి జస్ట్ ఈ స్లో మూవ్మెంట్ తోనే మాస్టర్బేషన్ చేసుకుంటారు. అప్పుడు స్కిన్ కంప్లీట్ గా వెనక్కి వెళ్ళదు. లేదా కండోమ్ పెట్టుకుని సెక్స్ చేశారనుకోండి, ఈ స్కిన్ వెనక్కి వెళ్లకుండా జస్ట్ ఆ కండోమ్ అనేది ఆపేసిద్ది కాబట్టి అప్పుడు కూడా ఇబ్బంది ఏమి రాదు. కానీ ఎవరైతే కండోమ్ లేకుండా ఈ ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ ఉంటుందో వాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఏమైందంటే స్కిన్ మూవ్మెంట్ వాళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి ఫోర్స్ఫుల్ గా వెనక్కి వెళ్ళి ఇట్లా ఒక బ్యాండ్ లాగా పట్టేస్తుంది అనమాట. దాన్ని పారాఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటేనేమో స్కిన్ ఓపెనింగ్ చిన్నగా ఉండి వెనక్కి వెళ్ళకపోతే ఫైమోసిస్ అంటారు. ఆ స్కిన్నే టైట్ గా వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి ఇంత లావున వాసిపోయింది అనుకోండి స్కిన్, దాన్ని పారాఫైమోసిస్ అంటారు. పారాఫైమోసిస్ అనేది మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అనమాట. ఎందుకనంటే ఆ స్కిన్ మళ్ళీ ఇమీడియట్ గా ఒక 5 to 6 hours లో మళ్ళీ ముందుకు అనేసేయాలి. అంతే వెనక్కి ఉండిపోయింది అనుకోండి బ్యాండ్ లాగా, ఆ స్కిన్ వాపు వచ్చేసి ఈ ముందు పాటికి ఎంతో కొంత బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది. ప్లస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పారాఫైమోసిస్ అనేది ఖచ్చితంగా ఎమర్జెన్సీ కండిషన్. పారాఫైమోసిస్ అనేది జనరల్ గా ఎవరిలో ఉంటుంది అని అంటే సెక్షువల్ గా ఫస్ట్ టైం కలిసేటప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట స్కిన్ వెనక్కి వెళ్ళదు అని. ఫైమోసిస్ ఉంటుంది. ఫస్ట్ టైం సెక్స్ లో కలిసినప్పుడు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఆ స్కిన్ అనేది ఫోర్స్ఫుల్ గా వెనక్కి వెళ్ళిపోయి బ్యాండ్ లాగా పట్టేస్తుంది. ఫస్ట్ టైం ఏమనుకుంటారంటే వెనకమాలకు ఉంది కదా మళ్ళీ నార్మల్ గా అదే ముందుకు వచ్చేసింది అనుకుంటారు. కానీ రాదు. ఆ స్కిన్ ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి అంతే ఉండిపోయి వాపు వచ్చేస్తుంది ఒక 2-3 hours లో. సో అది మెడికల్ ఎమర్జెన్సీ. అది కంపల్సరీగా ఇమీడియట్ గా ట్రీట్ చేయాలి. అండ్ దానికి పారాఫైమోసిస్ కున్న పర్మనెంట్ సొల్యూషన్ కూడా సర్కంసిషన్ చేయించుకోవడమే. పురుషాంగం చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రం చేసుకునే క్రమంలో అసలు కొందరికి పురుషాంగం వెనక్కి వెళ్ళకపోవడం, దానికి ఒక లాక్ ఉండడం అనేది కొద్ది వరకు జరుగుతుంది కదా. సో అసలు ఆ లాకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? అది ఎప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది? అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉంటుంది? అది ఎప్పుడు సహజంగా వెళ్ళిపోతుంది? జనరల్ గా ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా పిల్లలకి 10 to 12 years ఏజ్ అప్పటి నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల ఎరెక్షన్స్ వస్తాయండి. ఎరెక్షన్స్ రావడం వల్ల స్లోగా స్కిన్ అనేది లూజ్ అయిపోయి ఫ్రీగా వెనక్కి రావడం అనేది జరిగిద్ది. అది అంటే 10 to 12 years దాకా ఎవరికైనా సరే స్కిన్ టైట్ గానే ఉంటుంది. వన్స్ ఆ ఎరెక్షన్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత నుంచే స్కిన్ అనేది ఎరెక్షన్స్ వల్ల ఓపెనింగ్ అనేది పెద్దగా అయ్యి ఫ్రీగా వెనక్కి రావడం అనేది స్టార్ట్ అయింది. సో 10 to 12 years లోపల దాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే పేరెంట్సే ఫోర్స్ఫుల్ గా డైలీ స్లోగా వెనక్కి క్లీన్ చేయాలి. 10 to 12 years తర్వాత ఎవరిలో అయితే ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది కొంత టైట్ గానే ఉన్నా ఎరెక్షన్స్ ఫోర్స్ఫుల్ గా ఎరెక్షన్స్ రావడం వల్ల ఓపెనింగ్ అనేది ఫ్రీ అయిపోయింది అనమాట. 10 to 12 years తర్వాత కూడా స్కిన్ ఎరెక్షన్స్ వస్తున్నా వెనక్కి రావట్లేదు అని అంటే అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దానికి సర్కంసిషన్ ప్రొసీజర్ అనేది చేయించుకోవాలి. మాక్సిమం టైం పీరియడ్ 14 years అండి. 14 years లోపల కనుక ఎరెక్షన్స్ వస్తున్నా స్కిన్ వెనక్కి రావట్లేదు అని అంటే మట్టుకి డెఫినెట్ గా దానికి సర్కంసిషన్ చేయించుకోవాలి. ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ చేసుకుంటే ఫైమోసిస్ సమస్యను మనం శాస్త్రంగా దూరం చేయొచ్చు, మళ్ళీ ఇంకొకసారి ఆ అవకాశం ఉండదు. పురుషాంగం ముందు పగులు లాంటివి ఏర్పడతాయి. ఇది డయాబెటీస్ కు సంకేతమా? అంటే కొంతమంది నేను చూశాను, నాకు డయాబెటీస్ లేదు కానీ ముందు పగుళ్ళు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది సందేహాలు అడిగారు. సో దీని గురించి చాలా మందిలో షుగర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కనపడే సిమ్టమ్ ఏంటి అని అంటే మీరు చెప్పినట్లు ఆ ఫోర్ స్కిన్ మీద పగుళ్ళు లాగా క్రాక్స్ లేదా ఫిషర్స్ అంటారు. ఆ ఫోర్ స్కిన్ మీద వచ్చే ఆ క్రాక్సే చాలా మందిలో డయాబెటీస్ వాళ్ళకి వచ్చింది, షుగర్ ప్రాబ్లం వచ్చింది అనే తెలియడానికి ఫస్ట్ ఇండికేషన్ అనమాట. ఈ ఫోర్ స్కిన్ పైన ఈ క్రాక్స్ లాగా కానివ్వండి లేకపోతే ఫిషర్స్ లాగా పగుళ్ళు లాగా రావడానికి కారణము డయాబెటీస్. దేనికి అని అంటే సెక్షువల్ గా కలిసిన తర్వాత ఎవరికైనా సరే ఆ
స్కిన్ పైన చిన్న చిన్న ర్యాషెస్ అనేవి పడతాయి. అది షుగర్ ఉన్న వాళ్ళకైనా పడిద్ది ర్యాషెస్, షుగర్ లేని వాళ్ళకైనా ర్యాషెస్ లాంటి చిన్న చిన్నవి వస్తాయి. మైక్రో అబ్రేషన్స్ అంటారు. ఈ సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ వల్ల ఆ మైక్రో అబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. షుగర్ లేని వాళ్ళకి ఆ మైక్రో అబ్రేషన్స్ అనేవి అన్నోటీస్డ్ గా హీల్ అయిపోయింది 1 డేలో. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఆ మైక్రో అబ్రేషన్స్ లో ఈ బ్లడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియా గ్రో అయిపోయింది. బ్యాక్టీరియా గ్రో అయిపోయి ఆ ఫిజర్ అనేది, ఆ క్రాక్స్ అనేవి చాలా పెద్దగా అయిపోయి స్కిన్ కూడా థిక్గా అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో మీరు చెప్పినట్లు ఖచ్చితంగా చాలా మందిలో 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో చాలా మందిలో ఈ ఫోర్ స్కిన్ మీద క్రాక్స్ లాగానో లేకపోతే పగులులాగా వచ్చి షుగర్ వచ్చింది అనేది ఫస్ట్ టైం తెలుసుకుంటా ఉంటారు. సో ఈ షుగర్ అనేది కూడా ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్, క్రాక్స్ రావడానికి ఒక మెయిన్ ప్రాబ్లమ్. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ వంటివిని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ వన్ టీవీ. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ఈ ఫోర్ స్కిన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొక సమస్య, యాక్చువల్గా ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు లేదా పిల్లలు మూత్రం చేసేటప్పుడు అది బెలూన్ లాగా ఉబ్బి, సో ఎక్కువ పవర్ యూజ్ చేయాల్సి వస్తుంది మూత్రం పాస్ చేయడానికి. ఈ క్రమంలో కిడ్నీల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? బెలూన్ లాగా ముందు చర్మము ఉబ్బినప్పుడు మనం అసలు ఎందుకు జరుగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పిల్లల్లోనండి చాలా మందిలో ఈ స్కిన్ టైట్ గా ఉన్నప్పుడు అసలు ఎంత చిన్న హోల్ ఉంటదంటే ఆ స్కిన్ ఓపెనింగ్ పిన్ హోల్ మియేటస్ అంటాము. ఒక చిన్న సూదికి ఎంత ఓపెనింగ్ అయితే ఉంటుందో అంత చిన్న హోల్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమైందంటే యూరిన్ పోసుకున్నప్పుడు ఆ యూరిన్ యురెథ్రల్ ఓపెనింగ్ నుంచి యూరిన్ ఫ్రీగానే వస్తుంది, కానీ స్కిన్ ఓపెనింగ్ నుంచి బయటికి రాకుండా ఈ ప్రెప్యూజ్ అనేది బెలూనింగ్ ఆఫ్ ప్రెప్యూజ్ అంటారు. ఈ స్కిన్ అనేది లోపల యూరిన్ ఉండిపోయి బెలూన్ లాగా అయిపోయింది అనమాట ఫోర్ స్కిన్. ఈ బెలూన్ లాగా ఫోర్ స్కిన్ అవటం వల్ల కొన్నిసార్లు ఏమైంది అని అంటే ఆ యురెథ్రల్ ఓపెనింగ్ కూడా స్లోగా చిన్నగా అయిపోయింది. సో దానివల్ల వాళ్ళు యూరిన్ పోయాలి అంటే ఎక్కువ అబ్డామిన్ ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ అబ్డామినల్ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమైందనంటే ఖచ్చితంగా ఆ యూరిన్ ఎంతో కొంత బ్యాక్ ఫ్లో వస్తుంది. బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావాల్సింది ఎంతో కొంత కిడ్నీలోకి రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ లాంటిది రావడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల కొన్నిసార్లు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ప్లస్ ఈ స్కిన్ దగ్గరే ఈ యూరిన్ మిగిలిపోవటం వల్ల ఒక 1 hour 2 hours అంటే వాళ్ళు యూరిన్ పోసుకున్న తర్వాత ఈ స్కిన్ లోపల ఉండిపోయిన యూరిన్ ఇంకొక 1 hour దాకా కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో యూరిన్ ఎక్కువసేపు అక్కడ ఉండిపోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్నపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా చాలా డేంజర్ అండి. ఈ చిన్నపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఈ ఫోర్ స్కిన్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కనుక పిల్లల్లో వచ్చినట్లయితే వాళ్ళకున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చెప్పలేరు. వాళ్ళు యూరినరీ ప్రాబ్లం వస్తుంది అనో లేకపోతే మంట వస్తుందనో పాస్ పోసుకుంటే చెప్పలేరు. అండ్ సెకండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడున్న దాంట్లో పాత రోజుల్లో లాగా యూరిన్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళని ఎవరైనా సరే పిల్లలకి డైపర్సే వేస్తున్నారు. వాళ్ళ డైపర్లోనే యూరిన్ పోసుకుంటున్నారు. సరే, డైపర్లో యూరిన్ పోసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావా అంటే ఓకే, రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ డైపర్ వేయటం వల్ల ఏమైంది అని అంటే కనీసం ఈ బెలూన్ లాగా ఉబ్బుతుందనే కూడా తెలియట్లేదు కదా పేరెంట్స్కి. ఒక 15-20 years బ్యాక్ చిన్నపిల్లల్ని అట్లీస్ట్ 4-5 years వచ్చేదాకా వాళ్ళకి జస్ట్ వేస్తే షర్ట్ ఒకటేసి కింద ఫ్రీగా వదిలేసేవాళ్ళు. యూరిన్ పోసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసేది పేరెంట్స్కి అక్కడ బెలూన్ లాగా ఉబ్బుతుంది కొంచెంసేపు ఏంటనే తెలిసేది. ఇప్పుడు చూడటానికి కూడా ఛాన్స్ లేదు. అదొక ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఒక 15-20 years బ్యాక్ ఈ డైపర్స్ అనేది లేనప్పుడు పిల్లలు యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చిందనుకోండి, తేపకి వాళ్ళకి తెలియకుండానే పాపం చేత్తో పెన్నిస్ దగ్గర ఇట్లా పాస్ పోసుకున్నప్పుడు నలుపుకుంటా ఉంటారు, లేదంటే కరెక్ట్ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు డైపర్ వేయటం వల్ల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఆ ఏడుస్తున్నప్పుడు యూరిన్ వల్ల మంట వస్తుందో తెలియదు, లేదంటే వాళ్ళు చేత్తో దాన్ని ఎట్లా నలుపుతున్నారు నోటీస్ చేయలేరు కదా, డైపర్ ఉంటుంది. సో ఈ డైపర్స్ వల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ రావడానికి వీటన్నిటికి కూడా ఛాన్స్ ఉంటుందండి. మీరు చెప్పినట్లు ఆ బెలూనింగ్ లాగా రావడానికి ఈ పిన్ హోల్ మియేటస్ అనేది ఒక మెయిన్ రీజన్. డైపర్స్ అనేది ఇక ఇప్పుడు కామన్ అయిపోయింది. సరే, దాన్ని అవాయిడ్ చేసి నార్మల్గా ఫ్రీగా వదిలేసే పరిస్థితిలాగా ఇప్పుడు లేదులే కానీ, బట్ వన్స్ ఇన్ ఎ వైల్ పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ పిల్లలకి ఆ స్కిన్ ఓపెనింగ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు పేరెంట్స్. అంటే మనం ఫోర్ స్కిన్ అధికంగా అవ్వడము లేదా ఇంటర్ కోర్స్లో పాల్గొనడము జరిగినప్పుడు భర్తకు ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్
భార్యకు వెళ్ళడం జరుగుతుందా? ముఖ్యంగా ఇప్పుడు మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటున్నాం, Yeah. హెచ్పివి వైరస్ అంటున్నాం. Yeah. సో ఇది ఏమన్నా సోకి సర్వైవల్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉందా? సో దీని గురించి వివరించారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళకి ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్థైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఈ స్కిన్ కింద ఉన్న హెడ్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్ కింద ఉన్న హెడ్తో పాటు స్కిన్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే బెలనోపోస్థైటిస్ అంటారు. సరే, మోరార్లెస్ రెండు కామన్ టర్మ్స్, బెలనైటిస్ కానీ బెలనోపోస్థైటిస్ కానీ. ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్థైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో కనుక ఫిమేల్తో కలిస్తే సెక్షువల్గా వాళ్ళ పార్ట్నర్కో, వైఫ్కో, గర్ల్ ఫ్రెండ్కో ఖచ్చితంగా వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి. కామన్గా నేను పేషెంట్స్ నాకు ఓపీలో వచ్చినప్పుడు నేను వాళ్ళని కామన్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, వీళ్ళకి ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు సెక్షువల్గా కలిసిన తర్వాత మీ పార్ట్నరు 1 or 2 days పాటు యూరిన్లో బర్నింగ్ లాగా, లేకపోతే యూరిన్ ఎక్కువ వస్తున్నట్లు, యూరిన్ పోసుకున్న తర్వాత వాళ్ళకి యూరిన్ మిగిలిపోయినట్లు, లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తున్నట్లు మీ పార్ట్నర్ ఏమైనా చెబుతున్నారా అని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతా పేషెంట్స్ని, ఎవరిలో అయితే ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుందో. అది దేనికి అడుగుతాను అని అంటే, వీళ్ళ నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఫిమేల్స్కి సెక్షువల్గా కలిసిన తర్వాత యూరిన్ ఎక్కువ వస్తున్నా, యూరిన్ పోసుకున్నప్పుడు మంటలాగా వస్తున్నా, యూరిన్ పోసుకున్న తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళాలి అని మిగిలిపోయినట్లు అనే సెన్సేషన్ వచ్చినా, వైట్ డిశ్చార్జ్ వచ్చినా, దాని అర్థం ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వచ్చింది అని అర్థం. అది క్లియర్ కట్ ఇండికేషన్ ఫిమేల్స్కి సెక్షువల్గా ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళ పార్ట్నర్ నుంచి అనేది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా సెక్షువల్గా కలిశారు అంటే ఫిమేల్స్కి ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్గా జరిగింది. అండ్ మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇన్ఫెక్షన్ ఉన్న ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్, బెలనైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుందాము, కానీ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఓన్లీ ఆ స్కిన్ దగ్గరే ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా జనరల్గా మారదు మగవాళ్ళకి, చాలా రేర్. ఎందుకనంటే యూరినరీ ట్యూబ్ మగవాళ్ళలో ఆల్మోస్ట్ 18 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే బ్యాక్టీరియా ఇక్కడ ఉన్న వెనక్కి ట్రావెల్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారాలని 20 సెంటీమీటర్స్ వెనక్కి ట్రావెల్ చేయాలి బ్యాక్టీరియా. సో అంత బ్యాక్టీరియా వెళ్ళలేదు వెనక్కి. కానీ ఫిమేల్స్కి యురెత్రా అనేది బ్లాడర్ దగ్గరికి 4 సెంటీమీటర్స్ ఉంటుంది. సో వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది ఈజీగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది, యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది ఫిమేల్స్లో. మగవాళ్ళలో టిప్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది, అది ఓన్లీ టిప్ దగ్గరే ఉంటుంది కానీ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. సో ఈ ఫిమేల్స్లో యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఫోర్ స్కిన్నే ఎక్కువ శాతం మెయిన్ రీజన్. సో అట్లీస్ట్ వాళ్ళ పార్ట్నర్ కోసమైనా సరే మగవాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే కొంతమందికి ఫోర్ స్కిన్ వెనక్కి వెళ్ళదు, లేదా మొదటిసారి జరుగుతున్న ఇంటర్ కోర్స్లో బ్లడ్ లాంటిది వచ్చినా కానీ, లేదా పెయిన్ఫుల్గా వెనక్కి వెళ్తున్నప్పుడు కానీ, అంటే ఆ సమయంలో సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలా, లేదా క్రీమ్స్ తోని మనం సొల్యూషన్ దొరుకుతుందా? పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టి ఖచ్చితంగా సర్జరీ అనండి. ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ చేయించుకోవడమే. క్రీమ్స్ కానివ్వండి, ఇంకా ఇట్లాంటిది ఏదో లూబ్రికేషన్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, అట్లాంటిది ఏదైనా జస్ట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టెంపరీ సొల్యూషన్సే కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం కాదు. ఎందుకు అనంటే, ఒకసారి ఆ స్కిన్ దగ్గర మీరు చెప్పినట్లు టేర్ అయ్యి బ్లడ్ వచ్చింది, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇంకా నేరో అయిపోయింది. నార్మల్గా ఉన్న ఓపెనింగ్ కట్ అయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఓపెనింగ్ అనేది ఇంకా నేరో అయిపోయింది. సో నెక్స్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఆ టేర్ అవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పిన క్రీమ్స్, లూబ్రికేషన్స్ ఏదైనా సరే అది టెంపరీ సొల్యూషన్, ఏదో ఆన్ ద స్పాట్ సొల్యూషనే. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి ఖచ్చితంగా సర్కంసిషనే పర్మనెంట్ సొల్యూషన్ అండి, కంపల్సరీగా. సో అంటే ఎంత శాతం ఫైమోసిస్ కేసులు మందులతో నయమవుతాయి, ఎంత % సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది? ఫైమోసిస్ అనేది ఒక ఫిజియలాజికల్ గా, అంటే బై బర్తే స్కిన్ ఓపెనింగ్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, లూబ్రికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు లేకపోతే కొంత ఫోర్స్ఫుల్ గా వెనక అంటున్నప్పుడు స్కిన్ వెనక్కి వెళ్తుంది అనుకోండి, దానికి సర్జరీ అవసరం లేదు. బట్ 15 years 20 years ఏజ్ దాటిన తర్వాత కూడా స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు అని అంటే మట్టికి ఖచ్చితంగా సర్కంసిషనే పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇంకా 15 years 20 years ఏజ్ దాటిన తర్వాత దాని టెంపరీ సొల్యూషన్స్ కోసం ఆలోచించడం అంటే అది ఫూలిష్నెస్. ఎందుకంటే ఫైమోసిస్ అనే ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్. ఆ సర్కంసిషన్ అనేది చాలా సింపుల్ అండ్ డే కేర్ ప్రొసీజర్. ఒకసారి చేయించుకుంటే లైఫ్లో ఇంక స్కిన్ ప్రాబ్లం అనేది రాదు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి ఖచ్చితంగా సర్కంసిషన్ చేయించుకోవటమే. సర్కంసిషన్ చేయించుకోకపోతే ఫోర్ స్కిన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు పదే వస్తుంటాయా? దీనికి ఫైమోసిసే కారణమా, ఇంకా మిగతా ఏమన్నా కారణాలు? అంటే ఒకే పార్ట్నర్ ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్లు పదే ఎందుకు వస్తాయి? స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఫోర్ స్కిన్ అనండి. అదర్ దాన్ ఫోర్ స్కిన్ ఇంకా ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్.
ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలిసిన దానివల్ల కూడా ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్లే డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం ఉన్న దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ కొంతమందికి ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ ఫోర్ స్కిన్కి ఏ ఇష్యూ ఉన్నా కూడా దానికి సింపుల్గా అయిపోయే సొల్యూషన్ సర్కంసిషన్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఏదో టెంపరీ సొల్యూషన్స్ కోసం ఆలోచించడం అయితే అసలు అన్నెసెసరీ అండి. సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టుకి సర్కంసిషన్ చేయించుకోవడమే పర్మనెంట్ సొల్యూషన్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ ముందు స్కిన్ ఉండడం వల్ల సాధారణంగా భార్యాభర్తలు నార్మల్గా సెక్స్లో పాల్గొన్న తర్వాత వాళ్ళకి సంతానం కావాలనుకుంటే, అంటే అట్లా జరగకుండా ఈ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల సంతాన సమస్యలు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్షువల్గా కలిస్తే ఆడవాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్గా జరిగిద్దండి. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఓన్లీ వెజైనాలో ఉంటే జస్ట్ ఏదో యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్ ఎక్కువ రావడము, యూరినరీ బర్నింగ్, లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫీమేల్స్లో. కొంతమందిలో రేర్గా ఏమైంది అని అంటే ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్ కాస్త ఈ గర్భసంచికి ఇన్ఫెక్షన్ లాగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఎందుకంటే జస్ట్ వెజైనా దగ్గర నుంచి ఈజీగా బ్యాక్టీరియా యుట్రస్లోకి వెళ్ళిపోయింది. యుట్రస్లోకి వెళ్ళిపోయి రెండు పక్కల ఆ యుట్రస్ నుంచి వచ్చే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. సో ఈ యుట్రస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా వచ్చినట్లయితే దాన్ని కామన్గా ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఎగ్స్ అనేది ఫ్రీగా రిలీజ్ అవ్వ వాళ్ళకి చాలా కామన్గా జరిగిద్దండి. సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ కనుక ఫిమేల్స్కి వచ్చినట్లయితే, ఫిమేల్స్కి సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఓన్లీ సోర్స్ వాళ్ళ పార్ట్నరేనండి. మేల్స్కి కనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఫిమేల్స్లో సెక్షువల్గా కలిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం ఎంత కామను. యూట్రస్కి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చి దాంతోపాటు ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి దానివల్ల పిల్లలు పుట్టడానికి కూడా చాలా ఎక్కువ సమస్యలు అనేవి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ దీంతో పాటు మగవాళ్ళలో ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంతమందిలో ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ టెస్టిస్కి కూడా స్ప్రెడ్ అయింది. యూరినరీ ట్రాక్ట్ నుంచి వ్యాస్ డిఫరెన్స్ ద్వారా టెస్టిస్కి, ఎపిడైడిమిస్కి, సెమినల్ వెసికల్స్కి, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఒకవేళ మగవాళ్ళలో కనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ టెస్టిస్కి కానివ్వండి, ఎపిడైడిమిస్కి కానివ్వండి, ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికల్స్ ఈ నాలుగిట్లో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మగవాళ్ళలో స్పోమ్ కౌంట్ తగ్గిపోయింది, స్పోమ్ మొటిలిటీ తగ్గిపోయింది, ఎక్కువ డెడ్ స్పోమ్స్ ఉంటాయి, సెమెన్లో ఎక్కువగా పస్ సెల్స్ ఉంటాయి. సో పిల్లలు పుట్టడానికి మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఈ ఫోర్ స్కిన్ కనుక టైట్గా ఉందనుకోండి, సెక్షువల్గా కలిసినప్పుడు సెమెన్ అనేది వాటర్ లాగా ఉండదు, థిక్గా జెల్ లాగా ఉంటుంది. కాబట్టి ఫ్రీగా సెమెన్ అనేది రిలీజ్ అవ్వదు వెజైనాలోకి. వాళ్ళకి ఆ స్కిన్ లోపలే ఉండిపోయింది సెమెన్. స్కిన్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఆ స్కిన్ లోపలే సెమెన్ ఉండిపోయి వాళ్ళు ఇంటర్ కోర్స్ అయిపోయిన ఒక 10-15 minutes తర్వాత కూడా స్లోగా టిప్ దగ్గర నుంచి ఎరెక్షన్ అంతా తగ్గిపోయిన తర్వాత పడుకున్న తర్వాత స్లోగా టిప్ దగ్గర నుంచి సెమెన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అంటే సెక్స్లో కలిసినప్పుడు పిల్లలు పుట్టాలంటే సెమెన్ అనేది కంప్లీట్గా వెజైనాలోకి రిలీజ్ అయితేనే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ టైట్గా ఉందనుకోండి, సెమెన్ అనేది డిపాజిట్ అవ్వదు వెజైనాలోకి. దానివల్ల కూడా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. పిల్లలు పుట్టడానికి జనరల్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఫోర్ స్కిన్ వల్ల. ఏదో ఫిమేల్స్కి కనుక ఈ ఫోర్ స్కిన్ ఇష్యూస్ వల్ల మగవాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫిమేల్స్కి ఇన్ఫెక్షన్ వచ్చి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వస్తే వాళ్ళకు కూడా ఈ కొంత ఇవి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మగవాళ్ళ సైడ్ నుంచి స్పోమ్ కౌంట్, స్పోమ్ మొటిలిటీ లేదా స్పోమ్లో ఇన్ఫెక్షన్ ఉండి లేకపోతే స్పోమ్ అనేది కంప్లీట్గా వెజైనాలో డిపాజిట్ అవ్వకుండా కూడా పిల్లలు పుట్టడానికి సమస్య అనేది వచ్చిందండి. డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు చర్మము ముందు నుంచి వెనక్కనే క్రమంలో ఒక రబ్బర్ బ్యాండ్ పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బలంగా వెనకన్నప్పుడు నొప్పి అనేది కూడా ఒకసారి రావడం జరుగుతుంది. దాన్ని మనం ఫ్రెండ్యులమ్ అని అంటాం కదా. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎప్పుడు సమస్యను ఉత్పత్తి చేస్తుంది సాధారణంగా? సో దాని విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ పెన్నిస్ స్కిన్ కాకుండా కింద ఒక టైట్ బ్యాండ్ లాగా ఉంటుందండి, దాన్ని ఫ్రెండ్లమ్ అంటారు. ఈ ఫ్రెండ్లమ్ అనేది కొంతమందికి నార్మల్ గానే ఉంటది. ఈ కింద ఉండే బ్యాండ్, ఈ చుట్టూతా ఉండే స్కిన్ ఏమో ఇది నార్మల్ స్కిన్, ఈ కింద పట్టేసే బ్యాండ్ ఏమో ఫ్రెండ్లమ్ అంటారు. కొంతమందికి ఫ్రెండ్లమ్ అనేది చాలా టైట్ గా ఉంటుంది, దాన్ని షార్ట్ ఫ్రెండ్లమ్ అంటారు. ఈ షార్ట్ ఫ్రెండ్లమ్ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే స్కిన్ ఓపెనింగ్ బాగానే ఉంటుంది, కానీ ఈ బ్యాండ్ అనేది చిన్నగా ఉండటం వల్ల ఈ బ్యాండ్ పట్టేస్తుంది అనమాట. వీళ్ళకి ఏమైందంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు స్కిన్ ఫ్రీగానే వెనక్కి వెళ్ళిద్ది, ఈ బ్యాండ్ పట్టేయటం వల్ల ఈ ఒక్క టిప్పే ఇట్లా కొంచెం కిందకి బెండ్ అయ్యిద్ది అనమాట. దాన్ని షార్ట్ ఫ్రెండ్లమ్ అంటారు. ఈ షార్ట్ ఫ్రెండ్లమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే సెక్షువల్ సమస్యలు ఏంటి అని అంటే, సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి బ్లీడింగ్ అయింది. కాకపోతే కొంతమందికి ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఆ బ్యాండ్ కనుక కట్ అయింది అనుకోండి, చాలా హెవీగా అయింది బ్లీడింగ్.
ఆల్మోస్ట్ వాళ్ళు భయపడిపోతారు, అంత బ్లీడింగ్ అయింది అనమాట. ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ షార్ట్ ఫ్రెండ్లం ఉన్న వాళ్ళు కనుక ఫోర్స్ఫుల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని తెలియక ఫోర్స్ఫుల్గా సెక్స్ చేస్తే ఆ బ్యాండ్ కట్ అయిపోవడానికి షార్ట్ ఫ్రెండ్లం ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది, దానివల్ల బ్లీడింగ్ అయింది. ఆ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ 10 minutes ప్రొసీజర్, ఫ్రెండ్లోప్లాస్టీ అంటారు. జస్ట్ లేజర్తో ఆ ఫ్రెండ్లోప్లాస్టీ కనుక చేయించుకున్నట్లయితే ప్రొసీజర్ చేయించుకున్న 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు పేషెంట్స్. వన్స్ ఆ ప్రాబ్లం కనుక లైఫ్లో ఒకసారి ఆ షార్ట్ ఫ్రెండ్లంకి ఫ్రెండ్లోప్లాస్టీ చేయించినట్లయితే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. స్కిన్ ప్రాబ్లం ఉంటేనేమో ఫైమోసిస్ అంటారు. స్కిన్ ఓపెనింగ్ నార్మల్గానే ఉండి కింద ఉన్న బ్యాండ్ ఒకటే టైట్గా ఉంటే దాన్ని షార్ట్ ఫ్రెండ్లం అంటారు, లేదా టైట్ ఫ్రెండ్లం అంటారు. సో ఈ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రెండ్లోప్లాస్టీ చేయించుకోవటం అండి. సాధారణంగా విషయంగా ముందు స్కిన్ ఒక్కొక్కసారి వైట్గా మారుతుంది. సో అంటే కలర్ చేంజ్ అవ్వడం మారుతుంది. అంటే ఇప్పుడు బాడీ కలర్ ఒకటి ఉంటుంది, పురుషాంగం టిప్పు మీద ఉన్న చర్మం ఇంకో కలర్ లోకి మారుతుంది. దీనికి గల కారణాలు ఏంటి, ఎలాంటి పరిష్కారాలు? ఈ స్కిన్ పెన్నిస్ దగ్గర ఉన్న ఫోర్ స్కిన్ కానివ్వండి, లేకపోతే గ్లాండ్స్ కానివ్వండి, కలర్ చేంజ్ అవడానికి 2 reasons ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ల్యూకోప్లేకియా అంటారు. ల్యూకోప్లేకియా అంటే జస్ట్ అది డిస్కలరేషన్ నార్మల్గా, అదేమి ఇన్ఫెక్షన్ ఇంకోటి ఏదో కాదనమాట. జస్ట్ అది ల్యూకోప్లేకియా అంటే పిగ్మెంటేషన్ అనమాట. కొంత వాళ్ళకి అక్కడ మెలనిన్ పిగ్మెంట్ తగ్గిపోవటం దానివల్ల. అట్లా కాకుండా రెండో కండిషన్ ఉంటుంది, దాన్ని BXO అంటారు. BXO లేదా దాన్ని లైకెన్ స్క్లెరోసిస్ అంటారు. ఈ BXO లేదా లైకెన్ స్క్లెరోసిస్ అనేది కొంచెం డేంజరస్ కండిషన్. ఈ BXO లేదా లైకెన్ స్క్లెరోసిస్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైందంటే ఆ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది, స్కిన్ కూడా మందంగా అట్టముక్కలాగా అయిపోయింది. నార్మల్ గా పల్చగా ఉల్లి పొరలాగా ఉన్న స్కిన్ మందంగా అట్టముక్కలాగా అయిపోయి స్కిన్ మొత్తం వైట్ గా చిన్న చిన్న క్రాక్స్ లాగా వచ్చేసి ఆ స్కిన్ తో పాటు స్కిన్ కింద ఉన్న హెడ్ కూడా హార్డ్ గా అయిపోయింది. సో దీన్ని BXO అంటారు. ఈ BXO అనేది ఆల్మోస్ట్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అసలు దానికి ఎందుకు వస్తుంది అనేది రీజన్ లేదు, ఏదో జస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనేది ఒక థియరీలే కానీ 100% ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనేది కాదు. బట్ మోస్ట్ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ థిక్గా అయిపోయింది. దీనివల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అని అంటే ఆ స్కిన్ థిక్గా అయిపోవటము, వైట్గా అయిపోవటం అనేది ఓన్లీ స్కిన్ దగ్గరే ఉందనుకోండి, యూరిన్ పోసుకోవడానికి ప్రాబ్లం అయింది, యూరిన్ బయటికి రావడానికి. కొన్నిసార్లు ఏమైందంటే ఆ యూరిన్ వచ్చే యురెత్రా ఉంటుంది కదా, యూరిన్ వచ్చే పాసేజ్ బ్లాడర్ దగ్గర నుంచి ఆ యురెత్రా కూడా BXO అనేది స్ప్రెడ్ అయ్యి ఆ యూరిన్ వచ్చే పాసేజ్ అంతా సన్నగా అయిపోయింది. వాళ్ళు BXO ప్రాబ్లం ఉండి ఆ యురెత్రా గనక స్ట్రిక్చర్ వచ్చేస్తే ఒకసారి బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత యూరిన్ పోసుకోవాలంటే 10 నిమిషాల నుంచి పావుగంట టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ యూరిన్ పోసుకోవాలంటే గట్టిగా అబ్డామినల్ మజిల్స్ స్ట్రెయిన్ చేస్తే సిరంజిని గనక మనం గట్టిగా ఎట్లా నొక్కితే యూరిన్ ఎట్లా వస్తుందో అంత ఫోర్స్ఫుల్ గా యూరిన్ పాస్ చేస్తే గానీ పాస్ చేయలేరు. ఎందుకంటే ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్, BXO ఇన్ఫెక్షన్ ఆ యూరినరీ ట్రాక్ వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా స్కిన్ డిస్కలరేషన్ కనుక స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ అసలు అది BXOనా ల్యూకోప్లేకియా అనేది చూపించుకోవాలి. అది గనక BXO అయితే మట్టికి ఇమీడియట్ గా దానికి సర్కంసిషన్ చేయించుకోవాలి. సర్కంసిషన్ చేయించుకుంటే జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ BXO అనేది స్కిన్ దగ్గరే ఉంటది కాబట్టి ఇమీడియట్ గా సర్కంసిషన్ చేస్తాం కాబట్టి యూరినరీ ట్రాక్ కి ఇన్ఫెక్షన్ అది స్ప్రెడ్ అవ్వదు, BXO అనేది స్ప్రెడ్ అవ్వదు. అంతే నెగ్లెక్ట్ చేశారనుకోండి ఈ స్కిన్ దగ్గర నుంచి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి యురెత్రల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. యురెత్రల్ స్ట్రక్చర్ అనేది ఒక వరస్ట్ యూరినరీ ప్రాబ్లం అండి. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, రిపీటెడ్ గా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్కిన్ దగ్గర కనుక BXO వస్తే దానికి ఇమీడియట్ గా సర్కంసిషన్ చేయించుకోవాలి. ఈ స్కిన్ దగ్గర కనుక వైట్ డిస్కలరేషన్ వస్తున్నట్లయితే ఇమీడియట్ గా నన్ను ఒక ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే అది ల్యూకోప్లేకియా BXO అనేది ఈజీగా చెప్తారు జస్ట్ చూడంగానే. ఒకవేళ అది కనుక BXO అనుకోండి ఇమీడియట్ గా సర్కంసిషన్ చేయించుకుంటే ఫ్యూచర్ లో వచ్చే చాలా కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయవచ్చు. సో డాక్టర్ గారు, అంటే ఈ ఫోర్ స్కిన్ వల్ల మనకు అంటే సెక్సువల్ గా కూడా ఏమైనా సమస్యలు వస్తాయా? ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండడం వల్ల సామర్థ్యం ఏమైనా తగ్గుతుందా, లేదా భావ ప్రాప్తిలో గానీ లేదా ప్రెజర్ లో గానీ ఏమైనా తేడాలు ఉంటాయా? జనరల్ గా ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ వల్ల చాలా మందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య అండ్ శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అది రావటం అనేది చాలా కామన్ గా జరిగిద్దండి. ఎందుకు అనంటే ఎవరైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఆ సెక్స్ ని ఎంజాయ్ చేయాలి అని అంటే మెయిన్ ఆ స్కిన్ అనేది చాలా ఫ్రీగా ముందుకు ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు స్కిన్ అనేది ఫ్రీగా ముందుకి వెనక్కి మూవ్ అయితేనే సెక్స్ ని ఎంజాయ్ చేయగలరు. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి సెక్స్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఎక్కువసేపు సెక్స్ చేయాలని ఉంటుంది. సో సెక్స్ లో సాటిస్ఫాక్షన్ మగవాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ ఫ్రీగా మూవ్ అవుతా ఎక్కువసేపు సెక్స్ చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమైంది అని అంటే ఈ స్కిన్ టైట్ గా ఉందనుకోండి ఎరెక్షన్ నార్మల్ గానే వస్తుంది. అంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండదు, ఎరెక్షన్ నార్మల్ గానే వచ్చింది. ఎప్పుడైతే పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళలేదు అనుకోండి, ఈ ఫోర్స్ఫుల్ గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. వన్స్ ఆ పెయిన్ ట్రిగ్గర్ అవ్వగానే వీళ్ళ సెక్షువల్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయింది. వన్స్ ఆ డైవర్ట్ అయిపోగా ఎరెక్షన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏంటంటే యాక్చువల్ ఎరెక్షన్ ప్రాబ్లం లేదు కానీ ఆ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి
వాళ్ళకి స్లోగా ఎరెక్షన్ తగ్గిపోయింది. లేదు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకపోయినా వాళ్ళకి ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. సెక్స్ అనేది ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చినా పెయిన్తో సెక్స్ చేయలేరుగా, విపరీతంగా పెయిన్ వస్తుంటే. సో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి మెయిన్గా ఈ స్కిన్ ఫ్రీగా వెనక వెళ్ళకపోవడం వల్ల పెయిన్ వచ్చేసి, ఆ పెయిన్ వల్ల కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోవటము, దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసి ఈ స్కిన్ కంప్లీట్గా కింద ఉన్న హెడ్ లేదా గ్లాండ్స్ని కవర్ చేసేసి ఉంచడం వల్ల ఆ కింద ఉన్న గ్లాండ్స్ హైపర్ సెన్సిటివ్ అయిపోయింది అనమాట. ఈ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివ్ అయిపోవటం వల్ల వన్స్ ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇట్లా 2-3 స్ట్రోక్స్ ఇవ్వగానే ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఈ హైపర్ సెన్సిటివ్ అయిపోయిన గ్లాండ్స్ జస్ట్ లోపల వెజైనాకి ఇట్లా టచ్ అయింది అనుకోండి, అక్కడ ఉన్న నర్వ్స్ ఇమీడియట్ గా స్టిమ్యులేట్ అయిపోయి ఎజాక్యులేషన్ కి ట్రిగర్ చేసేస్తాయి. సో చాలా మందిలో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సెక్షువల్ గా ఇబ్బందులు చాలా ఉంటాయి. అండ్ వన్స్ వాళ్ళు కనుక సర్కంసిషన్ చేయించుకున్నట్లయితే వెరీ సింపుల్ సొల్యూషన్ తో వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రావు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫోర్ స్కిన్ వల్ల. ఓకే డాక్టర్ గారు, సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.